రాష్ట్ర ప్రభుత్వ స్పౌస్ బదిలీల తరహాలోనే కేంద్ర ప్రభుత్వం స్పౌస్ బదిలీలు చేపట్టాలని తెలంగాణ సెంట్రల్ స్పౌస్ ఫోరం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం ప్రతినిధులు కుమారస్వామి, నాందేవ్ జాదవ్, శైలజలు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 వల్ల ఉద్యోగులు స్థానికతను కోల్పోయారన్నారు. ఆ జీవో కారణంగా నష్టపోయిన స్పౌస్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ సబ్ కమిటీ తీసుకొచ్చిన జీవో 243 జీవోతో రాష్ట్ర ఉద్యోగులకు స్పౌస్ బదిలీలు చేపట్టారన్నారు. కానీ భార్యాభర్తలు ఒకరు రాష్ట్ర మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోలేదన్నారు. దాని కారణంగా తమ పిల్లలకు దూరమై తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామన్నారు. తాము కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులమే అని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వారిని వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మాకు అసోసియేషన్స్ ఉన్నాయి, అన్ని యునానిమస్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము సపోర్ట్ చేశాం. అన్కండిషనల్ గా ఇవాళ మేము ముందుకొచ్చి చెప్తా ఉన్నాం. అనేక బాధలు పడుతున్నాం. నేను సపోజ్ నన్ను తీసుకెళ్లి మన ఖమ్మం నేటివిటీ, ఇద్దరు భార్య భర్తలు ఖమ్మం నేటివిటీ తీసుకెళ్లి భద్రాద్రి కోట కూడా వేశారు. ఎలా పని అని చెప్పేసి మేము చాలా సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మొరపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే కూడా వాళ్ళు సమస్య పరిష్కరింపజేశారు. అదే క్రమంలోనే చేస్తా ఉన్నాం. మమ్మల్ని కూడా సెంట్రల్ స్పౌస్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆన్లైన్ లో అప్లై చేసుకోమన్నారు. కేబినెట్ సబ్ కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వం అని కూడా చెప్పినారు. తమరందరికీ కూడా తెలుసు. తమకి లాస్ట్ లో ఏదైతే జీవో రూపంలో 240 గవర్నమెంట్ నుంచి ఆ దాచిన క్రమంలో కొంతమంది మా యొక్క పొట్టగొట్టి మా యొక్క ఆక్రోశాన్ని వాళ్ళు గురవుతున్నారు. మా పాపం వాళ్ళకి తగలకు మాందు. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని వాళ్ళు కన్సిడర్ చేశారు సార్, స్పౌజ్ ని కన్సిడర్ చేశారు. అంటే ఇప్పుడు ఏంటంటే మేము కేంద్ర ప్రభుత్వం, మా స్పౌజెస్ అందులో భార్య కానీ భర్త కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్లో ఉన్నారు. మరి అందులో ఒకరు రాష్ట్ర సర్వీసే చేస్తున్నారు. అంటే మన రాష్ట్రానికే కదా సార్ సర్వీస్ చేస్తుంది ప్రభుత్వం. అంటే ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క వెల్ఫేర్ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత సార్. అది ఆ ప్రభుత్వం వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలి. దీనిలో భాగంగా వాళ్ళు ఏం చేశారు, ఈ 243 జీవోని తీసుకొచ్చి కేవలము రాష్ట్ర ప్రభుత్వ అంటే ఇందులో ఈ స్టేట్ స్పౌస్ మాత్రమే కన్సిడర్ చేశారు. ఇప్పుడు మా యొక్క విన్నపం ప్రభుత్వానికి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ మరియు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వారి యొక్క ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉన్నాయి కదా సార్, వాళ్ళ స్పౌస్ను కూడా అంటే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నామో మమ్మల్ని మా సొంత జిల్లాలకు పంపించండి. అంటే దీనివల్ల ఏమవుతుంది, మేము ఎన్నో కిలోమీటర్లు మహిళలు, ముఖ్యంగా మహిళలు కూడా సార్, అంత మీకు తెలిసిన విషయమే, అంత లాంగ్ జర్నీస్ మేము చేయలేకపోతున్నాం. మా స్థానికతను మేము కోల్పోయాం. మా జిల్లా ఒకటి, మా పిల్లల స్థానికత ఏమిటో మాకు ప్రశ్నార్థకంగా ఉంది. అదేవిధంగా మేము పోతున్నాం. మరి మా యొక్క సర్వీస్ కూడా ప్రభుత్వానికి ఎంతో అవసరం చేస్తారు. ఇప్పుడు మేము ప్రభుత్వం చేస్తుందని ఈ ప్రభుత్వం సవరిస్తుంది. అన్ని మంచి పనులే చేస్తూ వస్తున్నారు ప్రభుత్వం. ఆ ప్రభుత్వంతో మా విన్నపం ఏంటంటే ఒకటి కమిటీ వేశారు. మాకు చాలా ఆశాభాగంగా వాళ్ళు ఏం చేస్తారు, గ్రీవెన్స్ అపీల్స్ తీసుకున్నారు సార్. మాది సెంటర్ కూడా అవకాశం కల్పించండి. ఆ జీవోలో ఏమైనా చిన్న మార్పులు చేర్పులు చేసి మా సెంట్రల్ గవర్నమెంట్ స్పౌజెస్ని కూడా మా సొంత జిల్లాలకు పంపించండి. నిజానికి ఎంతోమంది లేరు సార్. ఒక విధంగా చెప్పాలంటే చాలా తక్కువ సంఖ్యలో ఉంది. ప్రభుత్వానికి అది ఆర్థిక భారం కూడా కాదు సార్. మరి అలాంటప్పుడు మా యొక్క ఇదేమిటంటే ఎప్పుడైతే ఈ పౌసం కదపాల్సిందే కాదు. మరి అదే 3 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల మేము ఎన్నో ఆశలతోని ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా స్పష్టమైన హామీ ఇచ్చారు. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా పూర్తిగా 317 జీవోను రద్దు చేస్తామో లేక స్థానికతను కల్పిస్తామో పోస్ట్ బదిలీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మేము సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాము. అదేవిధంగా ప్రభుత్వం పైన ఇప్పటికీ మాకు నమ్మకం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అదేవిధంగా జీవో 243 తీసుకొచ్చారు. 243లో మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఈ 243 జీవో రాకముందు ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ఎవరైతే 317 జీవో వల్ల నష్టపోయారో, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు మీ యొక్క అప్పీళ్ళు మీ గ్రీవెన్స్లో మీరు అప్పీల్ పెట్టుకోండి అని చెప్పారు. అదేవిధంగా గ్రీవెన్స్లో నాకు స్పష్టంగా అదర్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ అని ఆప్షన్ ఇచ్చారు. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇంకొకరు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు. ఆ విధంగా మాకు కేంద్ర గ్రీవెన్స్ లో కేంద్ర ప్రభుత్వం అప్లై చేసుకోవాలంటే మేము కూడా అప్లై చేసుకున్నాం సార్. తీరా ఈ కమిటీ ఏదైతే సబ్ కమిటీ 243 జీవో తీసిందో ఆ 243 జీవోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ ఎలాంటి స్పష్టమైన ఇండికేషన్స్ చేయలేదు. సో దానివల్ల ఏమైందంటే మేము ఇప్పటివరకు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో బదిలీలు జరిగాయో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా జరుగుతుందని పూర్తిగా అనుకున్నాము. కానీ తీరా మాకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది. దానికోసం మేము ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీని అందరినీ మెంబర్స్ కానీ ఏ మంత్రి కానీ మీకు కాదు అని అనలేదు. అందరూ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మేము చేస్తామని చెప్తున్నారు. తర్వాత మేము ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా బదిలీ చేపట్టారో మాకు కూడా అట్లా చేసి న్యాయం చేస్తారని పూర్తి నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. 243 జీవోలో కేంద్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల స్పౌసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన విధంగానే కల్పించాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నారు.